బీసీలో ఒకటే పుట్టిండు, ఒకటే పోయిండు. ఇంకా పోరాటం చేసే వ్యక్తులు మాకు కనపడలేదు. మాకు ఆయనకు సంబంధం దాదాపు 40-50 ఏళ్ళ సంబంధం ఉంది. మొన్న చనిపోయేటప్పుడు కూడా రాత్రి 8 గంటలకు నేను గద్దారు జేబీ రాజు కూర్చుంటారు. రేపు చనిపోతాం, రేపు ఉదయం మాకు తెలియదు. ఆ రోజు ఏమన్నానంటే మళ్ళీ నాకు పుట్టినరోజు నాడు సన్మానం బీసీ నాయకులకు కూడా చేయాలి. ఎవరు చేయాలంటే గద్దారుకు చేయాలి, జేబీ రాజుకు చేయాలి, మందకృష్ణ మాదిగా చేయాలి, ఆర్ కృష్ణకు సన్మానం చేయాలి. హాస్పిటల్ రాత్రి 9 గంటలు నాకు నా సన్మానం నాడు ఈ నలుగురు కూడా మీకు సన్మానం చేయాలి, నువ్వు రాసుకొని చెప్పాడు. రాత్రి 9 గంటల తర్వాత ఉదయం నేస్తాలుగా టీవీలో చూపుకొచ్చింది బాబుజీ. అప్పుడు మాకు తెలియదు. కానీ ఆయనలో ఉన్న శక్తి ఈరోజు బలహీన వర్గాలకు ఏదైనా మద్దతు సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఏపీలో కానీ తెలంగాణలో అంటే సహకార సంఘాలు స్థాపించింది బాపూజీ ఒక్కరే, ఇంకోరు కానే కాదు. ఆ తర్వాత ఎవరైనా ఉంటే ఉండొచ్చు. మాకు కూడా మధ్య సహకార సంఘాలు లేవు. 60లో ఆయన బాపూజీ సహకార సంఘాల మినిస్టర్గా ఉండే, అరే మీకు ఉత్తి ఉంది మీరు రాండి అంటే మాకు తెలియదు సార్ అంటే నేనే వచ్చేస్తాను. అప్పుడు మాధవరావు అన్వారి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన పిలిచి వీళ్ళకి తెలియలేదు, వీళ్ళకి నడపలేదు కాబట్టి హైదరాబాద్ దక్కన్ మత్స్యకారుల సొసైటీ పెడతాను, దాన్ని నువ్వు చైర్మన్గా ఉండి, ఆయన బాబులైన నువ్వు చైర్మన్గా ఉండి నడిపించి వాళ్ళకి అప్పగించాలని చేసిన ఘనత ఆయనది. మాకే కాకుండా రాష్ట్రంలో బలహీన వర్గాలకు చేసిందంటే ఎవరు కూడా అనుకుంటా అలాంటి కాదు. కాబట్టి దయచేసి ఈరోజు మనం బలహీన వర్గాలు మర్చిపోతున్నాం. 80% ఉన్నాడు కానీ ఈరోజు పూర్తిగా పోయింది. ప్రభుత్వం సర్కార్ ఏమనొద్దు, సార్కు వచ్చి ఏమనుకోసారి మా వృత్తి నైజాం పరిపాలనలో మా వృత్తి మీద ఈగాలేది కాదు. సొసైటీ లేవప్పుడు ఈగాది కాదు. ఇప్పుడు సహకార సంఘాలు ఉన్నాయి, దోసుకుంటున్నారు, తంతులు కొడుతూ మా వృత్తి పోతుందంటే మాకు రక్షణ లేకుండా పోయింది. కానీ 99 కులాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, కానీ మా ఒక్క జాతికే నాశనం చేస్తుంది. కాబట్టి దయచేసి మేము కొడుతున్నాం. మేము ఏమడగలదయ్యా, మా జన్మత వచ్చిన మత సహకార సంఘాల వృత్తి గంగప్పుడు దక్కేలాగా ఇలా చట్టాలు చేయాలని మీ అందరి ద్వారా కేసీఆర్ కోర్టు సెలవు. ఒకటి అనౌన్స్మెంట్ ఏంటంటే పెద్ద ఆయన జన్మదినాన్ని